మా నాను చిన్నాను. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హృదయరవళి మై హార్ట్ బీట్, నా మనసులో మాట. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నా కామెంట్స్ ద్వారా తప్పకుండా మెన్షన్ చేయండి. థంబ్నెయిల్లో చూసినట్టు ఈ వీడియో చైత్రిక అన్నప్రాసనకు వెళ్ళే ట్రావెల్ వ్లాగ్ అనమాట. అన్నప్రాసనకి ముందు ప్రీ ప్రిపరేషన్స్ అండ్ ఆ వెన్యూకి రీచ్ అయ్యేంత వరకు ఈ వ్లాగ్ ఉంటుంది. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు ఆ ప్లేస్ డిసైడ్ చేసాం, అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇంకేమాత్రం డిలే లేకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ వీడియో. బట్ అంతకన్నా ముందు లాస్ట్ వీడియో అంటే చైత్రిక బోర్లా పడిన వీడియోలో చైత్రికకి గోరింటాకు పెట్టి నేను ఒక ఈవెంట్ కోసం తయారు చేశాను. అదేంటో గెస్ట్ చేయండి అంటే చాలామంది కరెక్ట్గా గెస్ట్ చేశారు. వాళ్ళల్లో కొంతమంది పేర్లు నేను చివరిలో చదువుతాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టుడేస్ వీడియో. టు స్టార్ట్ విత్ కాస్త ఒక 24 గంటల ముందుకు వెళ్తే ఇది చైత్రిక అన్నప్రాసనకి వెళ్ళే ముందు రోజు అనమాట. అంటే ప్యాకింగ్ అది ఏమేం చేశాను, తన కోసం ఏమేమి తీసుకెళ్తున్నాను అని మీకు చూపించడం కోసం ఈ చిన్న బయట ఒకటి రికార్డ్ చేసుకున్నాను. చైత్రిక అన్నప్రాసన మేము నవంబర్ 18th సాటర్డే వచ్చినట్టుంది. నవంబర్ 18, 2023లో చేసామండి. కరెక్ట్గా 6th month 6th day అనమాట. కరెక్ట్గా 5 నెలలు నిండాక 6వ నెల ఎంటర్ అవ్వగానే 6వ రోజు అనమాట. ఆ రోజు అయితే ఏ ముహూర్తాలు చూసుకోకర్లేదు, రోజంతా బాగానే ఉంటుంది అని చెప్తే ఇంకా ఆ రోజు ఫిక్స్ చేసుకున్నాము. సో చైత్రిక కోసం నేను ఏమేమి తీసుకెళ్ళానని చూపిస్తాను కదా. ఇక్కడ అదే బ్యాగ్ అనమాట. ఇది అభి కోసం తీసుకున్నది, ఆన్లైన్లో తీసుకున్నానండి. లింక్ దొరికితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. నాది డైపర్ బ్యాగ్, ఎంతో చాలా బాగా పనికొస్తుంది. ఎన్ని పడతాయో తెలియదు లోపల. సెపరేట్గా డైపర్ బ్యాగ్ టూర్ లాగా చిన్నది ఏమన్నా షార్ట్ పెట్టాలంటే చెప్పండి, కామెంట్ చేయండి, నేను చూపిస్తాను. అండ్ సెకండ్ వచ్చేది ఇది బేబీ క్యారియర్ అనమాట. ఇలా భుజాన్ని వేసుకుని క్యారీ చేయొచ్చని తీసుకున్నాను. బట్ నిజంగా అస్సలు ఉపయోగపడలేదనే చెప్పాలి. పాప అందులో కూర్చోలేదు, కూర్చున్నా కూడా చాలా అన్కంఫర్టబుల్గా ఉండింది, నేను క్యారీ చేయలేకపోయాను అది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కార్ సీట్ అనమాట. ఇది యాక్చువల్లీ విజయవాడ అంటే 5వ నెలలో అత్తవారింటికి వెళ్ళినప్పుడు ఆ టైంలోనే తీసుకోవాలి అని అనుకున్నాను. పాపని మొత్తం జర్నీ అంతా ఒళ్ళోనే కూర్చోబెట్టుకుని నా వల్ల కాలేదు, ఎందుకంటే అభి కూడా ఉంటాడు కదా. సో అలా కష్టమైపోతుందని చెప్పి తీసుకుంటానంటే మా వారు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ ఒకసారి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది కదా, ఈసారి ఎలాగైనా కార్ సీట్ ఉండాల్సిందే అని పట్టుబట్టి మరి ఈసారి తీసుకున్నాను అనమాట. ఇది ఆన్లైన్ పర్చేసానండి. ఆఫ్లైన్ చూసాను యాక్చువల్లీ, బట్ ఆఫ్లైన్ కంటే నాకు ఆన్లైన్లోనే తక్కువగా వచ్చింది. మీ బ్రాండ్ ఇది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇది తర్వాత మీకు షార్ట్స్ గుర్తుంటే కొన్ని కార్ సీట్ కన్నా ఎక్కువ నాకు ఫీడింగ్ చైర్గా ఉపయోగపడింది, బుడ్డది కొంచెం పెద్దగా అయ్యేంత వరకు. సో అదనమాట కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ప్యాకింగ్. అండ్ దాంతోపాటు ఫీడింగ్ పిల్లో, అది మ్యాండేటరీ అండ్ మస్ట్ అనమాట. కార్లో కానీ ఎక్కడున్నా సరే ఆ ఫీడింగ్ పిల్లో లేకపోతే చాలా అన్కంఫర్టబుల్ క్యారీ చేయటం. చేతుల మీద ఒకప్పుడు ఏమీ లేవనుకోండి, అభి అప్పుడు కూడా నాకు ఇలాంటివి ఏమీ లేవు. బట్ ఎందుకో కంఫర్ట్ జోన్ అంటూ వచ్చిన తర్వాత అది లేకపోతే బతకలేము అనే స్టేజ్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇలాంటిది ఫీడింగ్ పిల్లో కూడా అలాంటి ఒక రిక్వైర్మెంటే నాకు. అది లేకపోతే పాపని క్యారీ చేస్తూ ఫీడ్ చేయడం చాలా కష్టం. అందుకని అది సైజులో పెద్దదైనా సరే మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకుంటాను. ఆ తర్వాత అంతా ప్యాకింగ్ అయిపోయింది అనుకున్నాక అప్పుడు గుర్తొచ్చింది అనమాట, బుడ్డదాని ఫ్రాక్స్ కూడా చూపిద్దాం అనుకున్నాను కదా, మర్చిపోయాను అని. సో మళ్ళీ ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇది చైత్రిక కోసం అత్తయ్య కుట్టించిన ఫ్రాక్ అనమాట. మంగళగిరి ఫ్యాబ్రిక్ తోటి చేయించినది. సో అది ఒక ఫ్రాక్ చైత్రిక అన్నప్రాసన కోసం. అండ్ సెకండ్ వచ్చేసి అమ్మ కుట్టించిన అవుట్ఫిట్ అనమాట. అదే చైత్రిక అన్నప్రాసన మెయిన్ అవుట్ఫిట్, పట్లంగా జాకెట్ తీసుకున్నాం అనమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎల్బీ నగర్లో ఎల్పిటి మార్కెట్ అని ఉంది, అక్కడ ఒక శారీ షాప్లో వెళ్ళి ఇలాగా తనకు ఒక పట్టు లంగా జాకెట్ సెలెక్ట్ చేసాం అనమాట. కొంచెం వైబ్రెంట్ కలర్ ఉండాలని డిఫరెంట్గా సెలెక్ట్ చేశాను ఈ శారీ. మామూలుగా కొంచెం సటిల్ కలర్స్, కొంచెం రెగ్యులర్ కాకుండా కొంచెం హట్కేలా ఉండాలని చెప్పి మా అమ్మకి అంత బాగుంటుందా లేదా అన్న డైలమాలో ఉంది. బట్ నా సెలెక్షన్ అని నమ్మి తీసుకుందనమాట. ఈసారి ఎలాగైనా కొంచెం డిఫరెంట్గా వైబ్రెంట్గా ఉండాలని చెప్పి ఒక రకమైన వైబ్రెంట్ పింక్కి బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను అనమాట. చిన్న పిల్లలకి ఈ కలర్ బాగుంటుంది, ఈ కలర్ బాగోదని ఉండదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ స్కిన్ టోన్ అన్ని కలర్స్ బాగుంటాయి అనిపిస్తుంది నాకు. అందుకనే ఈసారి ఇది ట్రై చేశాను. అసలు టైలర్ దగ్గర కుట్టించక ముందే అది ఫ్యాబ్రిక్ చూసే నేను ఒక ఐడియా ఆలోచించుకున్నాను అనమాట. ఇట్లా వర్క్ చేయించి దానికి థ్రెడ్ వర్క్ చేయించి ఇంత ఎంబ్రాయిడరీ చేయించి రిచ్గా తయారు చేయించుకోవాలనుకున్నాను. అదేవిధంగా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక బొటిక్లో తన చేత కుట్టించుకున్నాను అనమాట. నాకు చెప్పినట్టు డిజైన్ ఎలాగైతే చెప్పానో అలాగే ఆల్మోస్ట్ కొంచెం నెక్కి హెవీగా వచ్చేలాగా వర్క్ చేయించారు. బొట్టు చేతులు పెట్టించాను. అండ్ ఈ ఫ్యాబ్రిక్కి 2200 ఎంతో పడినట్టుంది, ఓన్లీ ఫ్యాబ్రిక్ అంటే క్లాత్.
వర్క్ అండ్ స్టిచ్చింగ్ కాస్ట్ సెపరేట్ అనమాట మళ్ళీ. సో ఈ విధంగా ఒకసారి ఆ రోజు టైలర్ దగ్గరే ఒకసారి వేసి చూసుకున్నాం అనమాట. ఎంత ముద్దుగా అనిపించిందో, బుట్ట బొమ్మలాగా. ఫస్ట్ టైం కదా ఇలా పట్టు లంగా జాకెట్ వేసడం, ఎంత క్యూట్గా అనిపించిందో. మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఆ కలర్ కాంబినేషన్. అది యాక్చువల్ ఫంక్షన్ ఫొటోస్లో ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఇది ఓన్లీ ఒకసారి నేను రెడీ చేసినప్పుడు చూశానని మీకు కూడా చిన్న బైట్ చూపిద్దామని ఇలా రికార్డ్ చేశాను అంతే. సో అలా ప్యాకింగ్ ఫినిష్ అయ్యాక ఫ్లాష్ బ్యాక్ సీన్ కట్ చేస్తే ప్రజెంట్లోకి వచ్చాము. ఇది November 17th ఎర్లీ మార్నింగ్ మేము బయలుదేరాము. ఎక్కడికి బయలుదేరాము అనేది చెప్పాలి కదా. సో చైత్రిక అన్నప్రాసన ఎక్కడ చేద్దాము అన్న ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ మా అమ్మ అంటే చైత్రిక వాళ్ళ అమ్మమ్మ ఒక ప్రపోజల్ పెట్టిందనమాట. ఏంటి అంటే, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మా పుట్టిన ఊర్లో, అంటే తను పుట్టిన ఊర్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒక చిన్న సెలబ్రేషన్ చేయాలి. మీ పెళ్ళప్పటి నుంచి ఊరందరికీ భోజనాలు పెట్టుకోవాలి, ఒక్కటన్నా సంబరం అక్కడ చేద్దామే అని అడిగేది మా అమ్మ. సో అది ఇప్పటి వరకు అవ్వలేదన్నమాట. అపి పుట్టిన తర్వాత కూడా చాలాసార్లు అడిగింది, బట్ అపి పుట్టిన తర్వాత ఏ సెలబ్రేషన్ కూడా అంత మధ్యలో చేసుకోవడానికి అవ్వలేదు. ఎందుకంటే వెంటనే కోవిడ్ వచ్చేసింది కదా, అది అవ్వలేదన్నమాట. సో ఇంకా చైత్రిక వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే ఆ ఆశ మళ్ళీ ఒకసారి చిగురించి మళ్ళీ అందరినీ అడిగిందనమాట. మీకు ఎవ్వరికీ అభ్యంతరం లేకపోతే అక్కడ చేద్దాము, చాలా బాగుంటుంది, అక్కడ ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, ఆ గుళ్ళో అన్నప్రాసన చేసి అందరికీ అదే గుళ్ళో ఊరందరికీ భోజనాలు పెట్టుకుంటాను, మీకు అందరికీ ఓకే అయితే అని అందరినీ అడిగిందనమాట. అత్తయ్య, మామయ్య, మా వారు అందరూ ఓకే అన్నాక అప్పుడు ఫైనల్గా చైత్రిక అన్నప్రాసనకి వెన్యూ ఫిక్స్ అయిందనమాట. అదేంటంటే మా అమ్మ వాళ్ళ పుట్టిన ఊరు భద్రాచలం పక్కనున్న నెల్లిపాక బంజరు వెంకటేశ్వర స్వామి గుళ్ళో అనమాట. సో అక్కడికే మేము ఇప్పుడు బయలుదేరాము. అన్నప్రాసనకి ఒక్కరోజు ముందు అంటే November 17th ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇది అంటే లంచ్ టైం అరౌండ్ 2 ఆ లోపు చేరిపోయేలాగా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయాము. బుడ్డమ్మ చూసారా కార్ సీట్లో ఎలా కూర్చొని చూస్తుందో. ఇన్ఫ్యాక్ట్ ఇంతకు ముందు అంటే ఒక 4 minutes వెనక్కి వెళ్ళి చూస్తే కార్ సీట్ రివర్స్లో పెట్టుంటుంది. అప్పుడు పొరపాటుగా రాంగ్ పెట్టామన్నమాట. తర్వాత నాకు కాసేపు చూసిన తర్వాత ఏదో తేడా కొడుతుంది అనిపించి మళ్ళీ గూగుల్లో ఎలా ఫిక్స్ చేయాలన్న చిన్న వీడియో చూస్తే అప్పుడు ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టాలని ఉందన్నమాట. అప్పుడు చూసుకుని మళ్ళీ సర్చ్ చేసుకున్నాము. ఎంతమంది మీలో ఈ మిస్టేక్ని ఐడెంటిఫై చేశారో కామెంట్ చేయండి. ఇక అలా కాసేపు అయ్యాక బ్రేక్ఫాస్ట్ టైంకి ఒక హోటల్ దగ్గర ఆగామన్నమాట. సుబ్బయ్య గారి హోటల్ అని విజయవాడ హైవే మీదే ఉంది, సూర్యాపేట యువతలు ఉంటుంది అనుకుంటా. సో ఖమ్మం డైవర్ట్ అవ్వాలి కాబట్టి యువతలే ఉన్న సుబ్బయ్య గారి హోటల్లో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్దామని ఆగాము. సో మా అభిబాబుకేమో బయటికి వెళ్తే పూరి కావాలన్నమాట. పూరి పంచదార ఉంటే చాలు, ఇంకే టిఫిన్లు తినడు, అందుకే పూరి ఉందా లేదా అని చూసుకుంటున్నాను ముందు. అక్కడ ఇప్పుడంతా బ్రేక్ఫాస్ట్కి ఎక్కడికి వెళ్ళినా కాంబోస్ అంటున్నారు. ఆ కాంబో షుడ్ నాట్ బి షేర్డ్ అంటున్నారు. అన్నిన్ని ఒక్కళ్ళు ఎలా తింటారో నాకు తెలీదు. సో బుడ్డోడికి నాకు ఒకటని తీసుకున్నాం అనమాట. వాడు పూరి తీసుకున్నాడు అందులో. సో అలా మా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేస్తున్నాము. మా బుడ్డమ్మనేమో సందీప్ చూసుకుంటున్నారు. అంటే మా వారు బ్రేక్ఫాస్ట్ చేయరు మామూలుగా, అందుకని సో తను అక్కడ బుట్టమ్మని హ్యాండిల్ చేస్తుంటే మేమందరం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట. మాతో పాటు మా మేనమామ వాళ్ళ అమ్మాయి ఓజస్వి కూడా వచ్చింది. సో అందరం కలిసి ఇలా బుట్టమ్మని అప్పుడప్పుడు కొంతమంది హ్యాండిల్ చేస్తూ మొత్తానికి ట్రావెల్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. కొన్నే అన్నే అయ్యి బాబాయ్ అన్న ఎందుకురా బాబు, కొన్నే నోట్లో వేసుకో, 2-3. అలా సుబ్బయ్య గారు హోటల్లో బ్రేక్ఫాస్ట్తో మా ట్యాంక్ ఫుల్ చేసుకుని ఇంకా జర్నీ కంటిన్యూ చేస్తాం అనమాట. మా బుజ్జమ్మకి కార్ అంతగా నచ్చదండి. అప్పటికి మరి బాగా పసిది కదా, 5 నెలల పిల్ల, అంతసేపు ఒకళ్ళు ఒళ్ళో కూర్చుని ఉండాలంటే దానికి కాస్త అసహనంగా ఉంటుంది కదా. సో కాస్త డిస్కంఫర్ట్ మాత్రం ఉంటూనే ఉంది బుజ్జమ్మకి. అండ్ అదీగాక అభి కూడా ఉన్నాడు నాతోటి. అభికి ఏంటంటే వాళ్ళ నాన్నతో విడిగా అట్లా ట్రావెల్ చేయడం అస్సలు అలవాట్లేదు. లిటరలీ నేను కన్నానే కానీ వాడు ఇంకా నా బొజ్జలో ఉన్న ఫీలింగేనండి. నన్ను అంటి పెట్టుకుని ఉంటాడు అభి, నన్ను వదిలి ఉండడు అసలు. ఇప్పుడు కూడా చూసారంటే బుజ్జమ్మ ముందు సీట్లో ఉన్న మా అమ్మ ఒళ్ళో ఉంది, అభి బాబు నా ఒళ్ళో ఉన్నాడు అనమాట. నా పక్కనే కూర్చుని ఉంటాడు, నేను ఎక్కడికి వెళ్తే వాడు అక్కడ ఉంటాడు అనమాట. సో అందుకనే కాసేపు మా వారి కార్లో, కాసేపు మా నాన్నగారి కార్లో మేము ఇలా షిఫ్ట్ అవుతూ ఉన్నాం అనమాట. అండ్ ఇక అన్నప్రాసన ఏర్పాట్ల విషయానికి వస్తే మా అమ్మ ముందుగానే గుళ్ళో ఇన్ఫార్మ్ చేసి ఉంచిందనమాట. ఆ రోజు అవైలబుల్గా ఉందో లేదో అని తెలుసుకోవాలి కదా, చాలామంది అక్కడ ఊళ్ళో భోజనాలు పెడుతూ ఉంటారనమాట. సో ఆ రోజు ముందుగానే చెప్పి ఆ డేట్ బ్లాక్ చేసి ఉంచింది. అండ్ అక్కడ వంటకి అది కూడా ముందే పురమాయించేసి ఉంచింది అనమాట, చెప్పేసి ఉంచింది. అక్కడ వంట చేసే వాళ్ళు అందరూ కూడా స్పెసిఫిక్గా కొంతమంది ఉంటారనమాట. సో వాళ్ళందరికీ ముందే చెప్పేసి ఉంచింది. సో వాళ్ళు చెప్పిన ప్రకారం ముందు రోజు
మధ్యాహ్నానికల్లా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ సరుకులు అన్నీ అప్పచెప్పేస్తే ఆ రోజు ఈవినింగ్ కల్లా వంట అన్నీ చూసేసుకుని, అంటే పప్పులు ఉప్పులు అన్నీ నానబెట్టుకుని పెట్టుకోవాలి కదండి, అవన్నీ ముందు ఏర్పాటు చేసుకుంటారంట. సో అందుకనే మేము లంచ్ టైం కల్లా అక్కడ చేరిపోవాలని ఆలోచన. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన గ్రాసరీస్ అన్నీ వాళ్ళకి కొనిచ్చేటట్టు అనమాట. సో అది ప్లాన్. ఫైనల్లీ ప్లాన్ ప్రకారం అనుకున్నట్టుగానే మధ్యాహ్నం టైంకి రీచ్ అయిపోయాము. అరౌండ్ 2 అలా అయిపోయినట్టుంది టైము. సో ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. ఇల్లు చిన్నది, ప్లేస్ పెద్దది, భలే ఉంటుంది. నా చిన్నప్పుడు ఎంత డిఫరెంట్గా ఉండేదో ఇప్పుడు అంతా మారిపోయింది. అప్పుడు ఇటుకల ఇల్లు ఉండేది, అదేంటిది పూరిల్లు లాగా ఉండేది అనమాట, పెద్దది. ఇప్పుడు అదంతా లేదు, ఓన్లీ ఒక 2 రూమ్స్ ఇల్లు మాత్రం ఉంది. ప్లేస్ మాత్రం చాలా పెద్దది ముందున్న ప్లేస్. ఇదంతా నేను లాస్ట్ ఇయర్ 2022లో అభిబాబుని భద్రాచలం తీసుకొచ్చిన వీడియోలో షేర్ చేశాను. ఇదంతా మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంతా క్లియర్గా అందులో చూపించాను. మీరు ఒక్కసారి మిస్ అయి ఉంటే ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ప్రీవియస్ వీడియోస్ ఎవరు పెద్దగా చూడలేదు కదా, ఇప్పుడు చూడండి, చాలా నచ్చుతాయి మీకు అవి కూడా. ఇదే 2 రూమ్స్ ఇల్లు అన్నాను కదా, ఆ రూమ్లో మా అభిబాబు ఫొటోస్ అన్నీ అలా హ్యాంగ్ చేసుకున్నారనమాట. తినే మా అమ్మమ్మ, మా తాతగారిని కూడా చూపిస్తాను తర్వాత. సో ఇంకా రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మమ్మ మొదలెట్టుద్ది, మంచినీళ్ళు అంటది, టీ అంటది, భోజనాలు అంటది, ఇంకా చేస్తూనే ఉంటుంది, తెస్తూనే ఉంటుంది. అది మా బుజ్జిదాన్ని ఫస్ట్ మంత్ 2 months అప్పుడు వీడియోస్లో మా అమ్మమ్మ తాతగారు కూడా కనిపించారు. మా అమ్మమ్మ నాతో ఆల్మోస్ట్ 2 months వరకు, బుజ్జిదానికి 3 months 2 months వరకు కూడా ఉన్నారు మాతో పాటే. తను ఇద్దరు కూడా వచ్చి మా అమ్మకి సాయంగా నాకు సాయంగా ఉన్నారనమాట, బుజ్జిదాన్ని పెంచారు. చిన్నమ్మ, అమ్మలు ఎక్కడికి వచ్చావు? జేజీని గుర్తుపట్టావా? జేజేది 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 అమ్మా, జేజేది జేజేది ఏది? జేజేనా? జేజేనా? అమ్మో అల్లరమ్మా అనమను, నువ్వు వెళ్ళు. ఏం చేస్తున్నావమ్మా బుడ్డమ్మా? చైత్రిక అమ్మమ్మ ఎవరు ఎత్తుకున్నారే? సో అలా అందరం ఇన్ఫ్యాక్ట్ లంచ్ టైంకి చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాము. మా వారు డ్రైవ్ చేశారు, నాన్నగారు డ్రైవ్ చేశారు, బట్ ఈక్వల్గా అందరం టైర్డ్ అయిపోయి ఉన్నాము. రేపేమో ఫంక్షను, ఇంకా తర్వాత ఆ రోజు సాయంత్రం కూడా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అదే చెప్పాను కదా, అందరికీ వంట పనులు, వాళ్ళకి అందరికీ సామాన్లు సమకూర్చాలి, ఏర్పాట్లు, అక్కడ డెకరేషన్ అది అంతా కూడా అవుతుందో లేదో చూసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. సో నాకు బుడ్డోళ్ళతోటి ఫుల్ పని సరిపోతుంది, వాళ్ళని మేనేజ్ చేసుకోవడం. సో ఇక్కడ ఫస్ట్ అయితే ముందు అందరం భోజనాలు చేసేసి కొంచెం అట్లీస్ట్ ఒక 1/2 hour 1 hour రెస్ట్ తీసుకుంటే నెక్స్ట్ అందరం ఫామ్లోకి ఇంకా ఎవరి పనిలో వాళ్ళు పడచ్చని ఆలోచన చేస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నులక మంచము అండ్ నవర్ మంచాలే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అదే మడత మంచం ఉంటుంది కదా, అది ఉందన్నమాట. ఏది కూడా నాకు సెట్ అవ్వలేదు. నేను పడుకోవాలంటే బాబోయ్ నాకు నడుము నొప్పి వచ్చేసింది. బుజ్జిదాన్ని మాత్రం ఎలాగోలా కష్టపడి అన్నం మీద పడుకోబెట్టాను, మడత మంచం మీద. ఇంకా మేము వాళ్ళటానికైనా ఇంకా భయంకరంగా నిద్ర వస్తుంది కాబట్టి ఎక్కడైనా పడుకుని పోయాం అనుకోండి, అది వేరే విషయం. బట్ అలా ఉందన్నమాట పరిస్థితి అక్కడ. సో మొత్తానికైతే ఒక పవర్ నాప్ వేసి అందరం ఇంకా లేచి సాయంత్రం పనిలో పడ్డాము. ఎక్కడికి వచ్చింది అమ్మలు? జేజీ దగ్గరికి వచ్చిందా అమ్మ? బండి వచ్చిందా అమ్మ? తినేస్తావా రేపటి నుంచి? అన్నప్రాసం చేసుకుంటుందా? అండ్ ఇంకా పల్లెటూరు అంటే పల్లెటూరేనండి నిజంగా. ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం చీకటి పడుతుంది అనే టైంకి ఫుల్ కోతులండి. మొత్తం ఇంటి చుట్టూ మొత్తం ఎన్ని కోతులు చెప్పలేము. కోతులు ఫ్యామిలీయే ఉందనమాట. అయ్యా బాబాయ్, పెద్ద కోతి, చిన్న కోతి, పండు కోతి, ముసలి కోతి, బాగా బుజ్జి కోతి, అన్ని రకాలు ఉన్నాయండి. మా చుట్టూ తిరుగుతున్నాయి. అండ్ మోరోవర్ బుజ్జిదాని ఏడుపు వినపడేసరికి ఇంకా అక్కడక్కడే తిరుగుతున్నాయి అనమాట. ఎక్కడ దాన్ని ఎత్తుకుపోతాయో అని భయం అనమాట మా అందరికి. అమ్మో నువ్వు అరవకే బాబు, బయటికి తీసుకురాకండి దాన్ని అని చెప్పి అసలు చాలా భయపడుతూ ఇంకా లోపల ఉన్నాం అనమాట. మా తాతగారు ఇక్కడ అదే దాన్ని ఏమంటారు,
నేను ఎగ్జాక్ట్గా ఏమంటారు నాకు గుర్తు రాలేదు. అలా రాయి పెట్టి ఇట్లా కొడితే పోతాయి కదా, వాటితోటి బెదిరిస్తున్నారన్నమాట. దేన్ని కొట్టలేదు, బట్ అలా చూపిస్తే ఏంటంటే భయపడి పారిపోతాయని. సో అలా కాసేపు ఆ కోతుల ప్రదర్శన అయిపోయిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్ అవి చేసేసి ఇంకా రేపటికి లాస్ట్ మినిట్ ప్రిపరేషన్స్ ఇంకా ఏమేమి ఎగ్జాక్ట్గా అన్నీ రెడీగా ఉంచుకోవాల్సినవి ఏంటని ప్లానింగ్ చేసుకుంటున్నాం అన్నమాట ఇక్కడ అందరం ఫ్యామిలీ మెంబర్స్. అండ్ లాస్ట్ మినిట్ ఇంకో పని పెండింగ్లో ఏది ఉండిపోయిందంటే రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ అనమాట. వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్ ఇవ్వాలి కదా, అది పెండింగ్ ఉండిపోయింది. రేపొద్దున్నే చేసుకుందాంలే అన్నారు నాన్నగారు, బట్ నేను అన్నాను అసలు రేపొద్దుటికి ఏమీ పెట్టుకోవద్దు, రాత్రి అయినా పర్వాలేదు, ముందు ఫినిష్ చేసేసే పడుకుందాము, రేపొద్దున తయారీలకి వాటికి టైం సరిపోదని అందరినీ ఇక్కడ నేనే కూర్చోబెట్టి స్టార్ట్ చేయించాను అనమాట. రిటర్న్ గిఫ్ట్స్ విషయానికి వస్తే మేము ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నామండి. అభి చేతిలో, అంటే క్లియర్గా నేను ఆ పిక్చర్ చూపించాను లేదో నాకు గుర్తులేదు, అభి చేతిలో ఉంది చూసారా, అలాంటి బ్యాగ్స్ అనమాట. ఒక 6 కలర్ సెట్ అయితే వచ్చింది. అవే హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాము, అదే రిటర్న్ గిఫ్ట్. దాంట్లో తమలపాకు, వక్క, పసుపు, కుంకుమ, పండు అండ్ ఒక చాక్లెట్ కూడా పెట్టాం అనమాట. సో అవే ఇక్కడ అన్నిట్లో ప్యాక్ చేస్తున్నాము. మా అభిబాబు ప్రతి బ్యాగ్కి అలా ఉన్న కవర్ని ఓపెన్ చేసి మాకు ఇస్తున్నాడు అనమాట. నిజంగా వాడు చేసిన హెల్ప్ చెల్లెలి ఫంక్షన్కి ఎంత మెచ్చుకున్నా తక్కువే అనిపించింది. అంత ముచ్చటేసేసింది వాడిని చూసి. ఆ అర్ధరాత్రి మేము అంతా ఫినిష్ చేసేటప్పటికి 12 దగ్గర అవ్వచ్చింది. అంతవరకు కూడా వాడు మేల్కొని చేశాడనమాట. బుడ్డమ్మా బుడ్డమ్మా, నీ ఫంక్షన్ కోసమే అందరూ చేస్తున్నారే. అబ్లు, చిన్న అబ్లు, చెల్లెల కోసం చేస్తున్నావే. అమ్మలు, అన్న ఏం చేస్తున్నాడు బుడి? అన్న ఏం చేస్తున్నాడు? నీకోసమే చేస్తున్నాడు. రాత్రి 10:30 అయింది టైము. బుడ్డమ్మా, ఇంక పొద్దుందామా? జై శాంభవి అంట, ఇంకా అవ్వలేదంటే. మొత్తానికి ఆ ప్యాకింగ్ అంతా ఫినిష్ అయ్యేసరికి 11:30 అరౌండ్ అయినట్టుంది. ఆ తర్వాత ఇంకా ఒక వదిన వాళ్ళ గెస్ట్ హౌస్ ఉంటే అక్కడ ఆ నైట్కి స్టే అరేంజ్ చేసుకున్నాం అనమాట. సో అక్కడ మొత్తానికి కాస్త ఒక 5 అవర్స్ అయితే కంప్లీట్గా రెస్ట్ తీసుకున్నాక ఇంకా పొద్దున్నే ప్లెజెంట్గా లేచామన్నమాట. వాళ్ళ గెస్ట్ హౌస్ కూడా చాలా బాగుంది. వాళ్ళకి అక్కడ ఒక చిన్న ఫ్యాక్టరీ ఉంది, కాటన్ ఫ్యాక్టరీ, దాని పక్కనే ఉన్న గెస్ట్ హౌస్ అనమాట ఇది. అసలు లేచేసరికి పొద్దున్నే పల్లెటూరు కదా, పొలాలు ఆ ప్లెజెంట్ వాతావరణంతో మంచిగా నిద్ర లేచామన్నమాట. ఆ రోజు ఫంక్షను చాలా ఫ్రెష్ మూడ్ తోటి మొదలైంది. మామూలుగా సిటీల్లో ఉండేవారికి రోజు ఇలాంటి వ్యూ దొరకదు కదా, సో సంథింగ్ స్పెషల్ అనమాట. పిల్లలు ఇంకా అప్పటికి నిద్ర లేవలేదు. వాళ్ళు లేచే కన్నా ముందు మనం స్నానాలన్నీ అవజేసుకుంటే ఓ పని అయిపోద్దని ముందు మేము ఫ్రెష్ అప్ అయిపోయాం. తర్వాత బయటకు వచ్చి చూస్తే రాత్రి అంత గమనించలేదు, కానీ పొద్దున్నే చూస్తే ఆ గెస్ట్ హౌస్ చుట్టూ ఒక చిన్న లాన్ లాగా ఏర్పాటు చేసుకున్నారు. బోల్డ్ మొక్కలు మంచి గార్డెనింగ్ చేసి ఉంచారనమాట. భలే అనిపించింది, మీకు కూడా చూపిస్తా చూడండి. చూస్తున్నారుగా, చిన్నగా ఉన్న క్యూట్గా డెకరేట్ చేసుకున్నారనిపించింది గార్డెనింగ్ దీంతో. చిన్న మొక్కలైనా కొంచెం స్పెషల్ మొక్కలు కూడా ఉన్నాయి, చాలా క్యూట్గా అరేంజ్ చేసుకున్నారనిపించింది. అండ్ కాటన్ ఫ్యాక్టరీ అన్నాను కదా, వాళ్ళది అదే అనమాట. సో దాని పక్కనే ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గరగా ఏర్పాటు చేసుకున్నారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ సో అలా మా డే మొదలైందనమాట. ఈరోజే ఫంక్షను, వీఆర్ సో వెరీ ఎక్సైటెడ్. అండ్ మీరు కూడా చైత్రిక అన్నప్రాసన వీడియో చూడటానికి ఎక్సైటెడ్గా ఉంటారని అనుకుంటున్నాను. ఆ రోజు చైత్రిక అన్నప్రాసనకి ఎవరెవరు వచ్చారు, ఎలా జరిగింది, ఆ గుడిలో విశేషాలు ఏంటి, అండ్ దాంతోపాటు ఇంకో చిన్న ఈవెంట్ కూడా జరిగింది, అదేంటో కూడా ఆ వీడియోలోనే మీకు షేర్ చేసుకుంటాను. సో నెక్స్ట్ వీడియో త్వరలోనే పోస్ట్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూసేయాలి అంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చుతున్న
నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేసేయండి. అండ్ ఇక వీడియో ఎండ్ చేసే ముందు లాస్ట్ వీడియోలో చైత్రిక నెక్స్ట్ ఈవెంట్ అన్నప్రాసన అని కరెక్ట్గా గెస్ట్ చేసిన వాళ్ళ పేర్లు చదువుతానన్నాను కదా. సో హియర్ వి గో. సరళ, భానుచందర్ భాను, అరుణ, యువి షర్మిల, తెలుగు వరల్డ్ అండ్ లక్ష్మీ పావులూరి. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గెస్సింగ్ ఇట్ రైట్ అండ్ కామెంటింగ్ ఆల్సో అండి. వీఆర్ సో హ్యాపీ. అండ్ ఇక మెయిన్ అన్నప్రాసన వీడియో కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను. సో ఈ రోజు వీడియో అయితే అదండి, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చైత్రిక అన్నప్రాసన వీడియోతో త్వరలోనే మేము ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్డ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.